డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో నంద్యాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ బుధవారం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీరారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ స్థానిక సంజీవనగర్ గేట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు కొనసాగింది. డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దు అంటూ నినాదించారు. శ్రీనివాస్ సెంటర్లో అధికారులు మానవహారంగా ఏర్పడి నినాదించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను, ఆరోగ్య సమస్యలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల జీవితాలతో పాటు ఆరోగ్యం నాశనమవుతుందని తెలిపారు. చిన్న వయసులో డ్రగ్స్ వినియోగం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఎట్లా పిల్లలు పర్టికులర్ యువత దాన్ని ఒక డెవలప్మెంట్ లాగా అనుకుంటారు తప్పితే అది ఒక లైఫ్ స్పాయిల్ చేసే విధంగా వాళ్ళకు అర్థం కాకుండా ఉంటుంది. దాన్ని ముఖ్యంగా పర్టికులర్ గా ఇంటర్మీడియట్ అబవ్ కాలేజెస్ లో ఖచ్చితంగా ప్రతి కాలేజ్ దగ్గర కూడా హోర్డింగ్స్ పెట్టేసి, అదేవిధంగా ఈ రోజు ర్యాలీతో పాటుగా ప్రతి కాలేజీలో కూడా వెళ్ళి మనము వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ మేము అందరం కూడా వాళ్ళకి అవేర్నెస్ లాంటి కార్యక్రమం కూడా చేసి ఏర్పాటు చేస్తాము. సో దీంతో ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మన నంద్యాల జిల్లా ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీగా చేయాలని ముఖ్య ఉద్దేశం. ఎస్పీ రఘువీరారెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వాడినా, సరఫరా చేసినా, తయారు చేసినా పీడీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసులు పలువురు పాల్గొన్నారు. సో ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్ 100 days ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దీంట్లో సెబ్ వైపు నుంచి, మా వైపు నుంచి, జిల్లా కలెక్టర్ గారి వైపు నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఈ అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ప్రత్యేకంగా గాంజా కానివ్వండి, ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఈ మూలాలన్నింటికి పోయి మేము వాళ్ళ మీద కేసులు పెట్టాము, కౌన్సిలింగ్ చేయటము, కన్జ్యూమర్స్ ని అట్లా రకరకాల ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంతో పోలిస్తే జిల్లాలో ఉన్న మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా కట్ చేయడం జరిగింది. అందరూ కూడా కేసులు పెట్టడం, రిమైండ్ పంపడం, పీడియాక్ట్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 90% కంట్రోల్లోకి వచ్చింది. బనగానపల్లి పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిఐ గంటా సుబ్బారావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఓ యువత మేలుకో, డ్రగ్స్ మానుకో అనే నినాదంతో ర్యాలీ చేపట్టారు. పలువురు మాట్లాడుతూ యువకులు చెడలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. యువత మేలుకో, డ్రగ్స్ మానుకో అంటే ఏదైనా మన వివేకానంద గారు చెప్పినట్టు మన సమాజానికి వెన్నెముక ఈ యువత తప్పుదారి పట్టకుండా, ఈ డ్రగ్స్ వైపు నడవకుండా అందరూ కూడా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అవగాహన కల్పించాలని ఈరోజు ఎంటైర్ మన ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకొని బనగానపల్లిలోని పోలీస్ స్టేషను, నవాబు సర్కిల్, ఆస్థానము, పొట్టి శ్రీరాములు సర్కిల్, అదేవిధంగా ఎస్బీఐ బ్యాంకు అన్ని సర్కిల్, మెయిన్ సర్కిల్ కవర్ చేస్తూ సుమారు ఒక 500 మంది అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, టీచర్లు మరియు మా సెబ్ సిఐ గారు, ఎంటైర్ మా పోలీస్ సిబ్బంది అందరం కూడా ఈ బనగానపల్లిలో అందరికీ డ్రగ్స్ మానుకొని అందరూ కూడా మంచి మార్గంలో నడిచి ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపించి యువత అనేక రంగాల్లో ముందు ఉండాలని కోరుకుంటూ ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం హైస్కూల్, కేవీ సుబ్బారెడ్డి మరియు ప్రజ్ఞా కళాశాల నందు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు
పర్యవేక్షణలో ఈరోజు ఆర్లగడ్డ టౌన్ వైద్యం స్కూల్ ఉన్నత కళాశాల వైద్యం కాలేజీ ఆవరణలో మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ కూడా విద్యార్థుల అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఈ యొక్క డ్రగ్స్ వాడడం వల్ల ఎలా నష్టపోతున్నారు అనేది అందరికీ కూడా అవగాహన కల్పించి ఆ యొక్క మీటింగ్ అనంతరము వైద్యం స్కూల్ నుంచి 4 రోజుల వరకు ర్యాలీ నిర్వహించి ఈ యొక్క మెసేజ్ ప్రజలందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాలు వాడకుండా మంచిగా ఉండాలని మరియు జీవితం నాశనం చేసుకోకుండాలని చెప్పేసి ర్యాలీగా నిర్వహించి ప్రజలకు మరియు విద్యార్థులకు కూడా ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.